నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం పెన్షన్ అంటాం. పెన్షన్ స్కీమ్లో జనరల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అలాగే మనం రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ రావడం జరుగుతుంది. బట్ కొత్త విధానాలు ఎన్నో వచ్చాయి. మనకు లాభం చేకూర్చే ఆపర్చునిటీస్ ఎన్నో కనిపించాయి. మనం పెన్షన్ స్కీమ్లో ఇన్సూరెన్స్కి మనకు ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఉంటాయి, మోర్టాలిటీ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ మనను రిటర్న్స్ తక్కువ చేసే విధంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు వచ్చిన మ్యూచువల్ ఫండ్ ఫెసిలిటీస్లో చూసుకుంటే మనకు ఎన్పిఎస్ ఆర్ పెన్షన్ స్కీమ్ కన్నా మనం చేయదగింది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. వెరీ ఎర్లీ ఏజ్లో మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే దాదాపుగా 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకు దాదాపుగా 10,000 to 11,000 రూపీస్ మాత్రమే ప్రీమియం పర్ యానం టిల్ 30-40 years వరకు మనం అంతే ప్రీమియం ఉండడం జరుగుతుంది. సో 10,000 రూపీస్లో మనకు 1 crore కవరేజ్ వస్తుంది. అదే మనకు పెన్షన్ స్కీమ్లలో కవరేజ్ అనేది తక్కువ ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది తక్కువ ఉంటుంది, ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. వారు చేసేది ఏంటి, తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ చాలా రెస్ట్రిక్టివ్గా, చాలా లిమిటెడ్గా, కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మ్యాక్సిమం అగ్రెసివ్ ఫండ్లో, పెన్షన్ స్కీమ్లో అగ్రెసివ్ ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఓన్లీ 50% ఈక్విటీలో మ్యాక్సిమం. వెరీ అగ్రెసివ్ ఫండ్లో మాత్రం ఇంకొంత మనం పెంచుకునే అవకాశం ఉంటుంది, బట్ అందులో ట్యాక్స్ బెనిఫిట్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ పెన్షన్ స్కీమ్ మనకు ఆల్టర్నేటివ్ అవైలబుల్ కరెంట్ సిచ్యువేషన్లో ఉంది. మనం చేయగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం. అది మీరు ఆన్లైన్లో తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటే ప్రీమియమ్స్ కూడా తక్కువ ఉంటుంది. బట్ మనం ఆ పర్టికులర్ టర్మ్ ఇన్సూరెన్స్ని డీటెయిల్గా స్టడీ చేసుకొని కంపారిటివ్ చేసుకోవచ్చు. మెనీ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. మనం టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్టడీ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉంది. సో తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చే అవకాశం మనకు ఈ విధంగా వస్తుంది. ఒకటి, సమ్ అష్యూర్డ్ ఎక్కువ ఉంటుంది, ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. రెండోది, ప్రీమియం తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ వెళ్ళడం వల్ల ఇంకా మనకు బెటర్ ఛార్జెస్, ప్రీమియమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ వెరీ ఎర్లీ ఏజ్. ఈ 3 పారామీటర్లు పెట్టుకుంటే మీకు తక్కువ ప్రీమియంలో ఎక్కువ కవరేజ్ ఫర్ లాంగర్ పీరియడ్ తీసుకోగలుగుతాం. నౌ పెన్షన్ స్కీమ్ నుంచి మనం టర్మ్ ఇన్సూరెన్స్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి చాలా ప్రీమియం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రీమియంని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మన సొంతంగా మనం ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆ కాంబినేషన్ ఆఫ్ మల్టీ క్యాప్ ఫండ్ పెట్టచ్చు. మనకు మ్యూచువల్ ఫండ్స్ అంటే అర్థం కాదు, మనకు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎలాంటి ఫండ్లో మనం సెలెక్ట్ చేయాలో మనకు తెలియదు. అలాంటప్పుడు మల్టీ క్యాప్ ఫండ్ పెట్టుకోవచ్చు. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కాంబినేషన్తో ఉన్న ఫండ్ పెట్టుకుంటే ఎవర్ గ్రీన్గా మనకు మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఇచ్చే అవకాశం ఉంది. పెన్షన్ స్కీమ్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్. మల్టీ క్యాప్ ఫండ్ ఈజ్ ఆల్సో, ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ యూ విల్ గెట్ ఇట్. నౌ ద క్వశ్చన్ ఈస్, పెన్షన్ స్కీమ్లో మనకు రిటైర్మెంట్ తర్వాత ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ రావడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు మ్యూచువల్ ఫండ్లో ఆ విధంగా మనకు ఎవ్రీ ఇయర్ రావడానికి చేయగలిగింది ఏంటి అంటే, మనము ఒక మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ద్వారానా, లంసమ్ ద్వారానా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేశాక మనం 20 years, 30 years ఆ ఫండ్లో ఇన్వెస్టెడ్గా ఉన్నాక, లెటస్ సే 20 years అనుకుందాం. 20 years తర్వాత మీరు ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ రావాలి అనుకుంటే మీరు చేయతగ్గది సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. మీరు ఒక్క ఫార్ములా 22 crores, 20,000 rupees SIP in an index fund or higher than that, multi-cap fund, large cap fund, mid-cap fund, small cap fund, ఏ ఫండ్లో అయినా సరే మీరు 20,000 per month గ్రోత్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే for 20 years, if you do that, at the end of 20th year, the corpus, the wealth created will be 2 crores. ఆ 2 crores నుంచి మీరు ఎస్డబ్ల్యూపి అంటే
సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ బేస్ మీద ఎవ్రీ మంత్ మీరు 1,50,000 డ్రా చేసుకోగలిగితే at the end of 20 years, అంటే మీరు ఎవ్రీ మంత్ 1,50,000 ఫర్ 20 years విత్డ్రాల్ చేసుకుంటూ వెళ్తే at the end of that 20th year you will be still left out with a wealth of 5 crores. This is the power of compounding. This is the power of SIP. సో మీరు పెన్షన్ ప్లాన్లో వాళ్ళు చాలా కన్జర్వేటివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మీకు చాలా రీజనబుల్గా మీకు పెన్షన్ పేమెంట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇందులో మీకు లాంగ్ టర్మ్ వ్యూతో చేసుకుంటే పెన్షన్ ప్లాన్ని బీట్ చేసే ధీటుగా రిటర్న్ ఇచ్చే అవకాశం ఇలాంటి సిస్టంలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పెన్షన్ స్కీమ్, go for what you call term insurance and SIP in a particular mutual fund. మీరు 10,000 అయినా సరే 20,000 అయినా సరే చేసుకోవచ్చు SIP. బట్ మనకు ఈ 2022 crore స్కీమ్ మీకు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ 5,000 SIP చేసుకుంటే ఫర్ 20 years దెన్ ఇట్ విల్ బి 50 lakhs. ఇట్ విల్ నాట్ బి 2 crores. సో తగిన విధంగా మీరు ప్లాన్ చేసుకోగలరు. ఎంప్లాయీస్ మీరు జనరల్గా ప్రావిడెంట్ ఫండ్ రూపంలో మీ ప్యాకేజీలో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవ్రీ మంత్ పిఎఫ్ రూపంలో మీకు మీ శాలరీలో డిడక్ట్ చేయడం జరుగుతుంది. బట్ పిఎఫ్ గుర్తుపెట్టుకోండి, అది డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు అందులో మ్యాక్సిమం 8%, 8.25% మాత్రమే రిటర్న్స్ కనబడతాయి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ అడిషనల్ టు ప్రావిడెంట్ ఫండ్ మీరు మీ ఎంప్లాయర్తో మాట్లాడుకొని పెన్షన్ స్కీమ్, నేషనల్ పెన్షన్ స్కీమ్కి మీరు షిఫ్ట్ చేయగలిగితే మీకు బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మీకు 10% యావరేజ్ రిటర్న్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్లో అయితే ఓన్లీ డెట్ ఫండ్స్లో పెడతారు. అదే పెన్షన్ స్కీమ్లో అయితే మీకు ఆప్షన్ ఉంటుంది. అగ్రెసివ్ మోడ్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే కొంత అమౌంట్ మీ ఫండ్ మీ డిడక్షన్ నుంచి తీసిన అమౌంట్ని వాళ్ళు ఆ ఎన్పిఎస్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ పెన్షన్ స్కీమ్కి ప్లాన్ చేసుకోవాలా లేదంటే ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్కి ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ దాన్ పెన్షన్ స్కీమ్ దాన్ ప్రావిడెంట్ ఫండ్. సో ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, నేషనల్ పెన్షన్ స్కీమ్ and term insurance and mutual fund. So this is the best option, though it is risky, but it can be better return on a longer term basis because on a longer term market is expected to be moving higher and ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు, తగిన సలహాలు తీసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర తగిన రీసెర్చ్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయగలరు అండ్ మంచి లాభాన్ని పొందగలరు అని ఆశిస్తూ సెలవు.